Yeah, it is ready, brother. Okay, so we're dealing with the book of Romans, మనం రోమా పుస్తకాన్ని చదువుతున్నాము. chapter 4, verse 6. 4వ అధ్యాయం 6వ వచనం. Should we ask the Lord to be with us? మనతో దేవుడు ఉండునట్లుగా మనం దేవునికి మొరపెట్టుకుందామా? ఓకే బ్రదర్. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో రోమా పుస్తకంలో 4వ అధ్యాయాన్ని మేము చదవబోతుండగా, మరి అబ్రహాముని ఏ విధంగా నీతిమంతులుగా మీరు తీర్చారు, అదేవిధంగా దావీదుని ఏ విధంగా నీతిమంతులుగా తీర్చారు, ఆ విషయాలన్నీ మా తండ్రి మరి లోకంలో ఉన్నటువంటి అబద్ధ బోధకులు తప్పుగా అర్థం చేసుకుని మరి బోధించడం మేము వింటున్నాం. మరి మేము వారి వలె ఉండక మా తండ్రి మీరు ఏ యొక్క ఉద్దేశంతో మరి ఏ యొక్క విధానంలో వారిని నీతిమంతులుగా తీర్చారో అట్టి విషయాలను గ్రహించగలిగినట్లు మా సహోదరుల ద్వారా మీరు చూపిస్తున్నందుకే స్తోత్రాలు. బోధిస్తున్న మీ యొక్క బిడ్డ మా సహోదరుని ఆశీర్వదించండి. వినుస్తున్నటువంటి మా అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించగలరని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, All right, let's read Romans 4, verse 6. రోమా 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. రోమా 4వ అధ్యాయము. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఓకే, So God imputed righteousness to David. దేవుడు దావీదునకు నీతిని ఎంచాడు. And he quotes Psalms 32, 1 and 2. 32వ కీర్తన 1-2 వచనాలను కోట్ చేస్తున్నాడు ఆయన. Then he calls that imputing righteousness to David as a blessedness in verse 9. ఈ యొక్క దావీదుకి ఎంచబడిన నీతి అనేది ఒక ధన్యత లేదా ధన్యవచనమై ఉన్నదని చెప్పి 9వ వచనంలో ఆయన పిలుస్తున్నాడు. So it definitely is a blessedness if God imputes righteousness to us. చూడండి, దేవుడు మనకును కూడా మరి నీతిని ఎంచినట్లయితే అది చాలా ధన్యత అయినటువంటిది అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలను. So why did God forgive David's adultery? దేవుడు దావీదు యొక్క వ్యభిచారమును ఎందుకు క్షమించాడు? Psalms 32 doesn't mention about righteousness. కీర్తన 32వ అధ్యాయము నీతిని గురించి చెప్పలేదు. It speaks about what God did not do. అయితే దేవుడు ఏం చేయలేదో దేవుడు ఏం చేయలేదనేటువంటి విషయాన్ని గురించి అక్కడ చెప్తున్నది. And he forgave God's sin, David's sin. దావీదు యొక్క పాపాన్ని దేవుడు క్షమించినట్లుగా అక్కడ చెప్తున్నాడు. But forgiving sin is not imputing righteousness. పాపాన్ని క్షమించడం అనేది మరి ఒక వ్యక్తికి నీతిగా ఎంచడం అనేది అర్థం కాదు. So we saw the righteousness God imputed to David. దావీదునకు దేవుడు నీతిని ఎంచాడనే విషయాన్ని మనం ఇక్కడ చూశాము. And it's the same righteousness that he imputes to us. అదే నీతి దేవుడు మనకు కూడా ఎంచుతున్నాడు. In 1 John 1, 1 యోహాను 1వ అధ్యాయము verse 9, 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఓకే, so we righteous to confess our sins to God. సారీ, Are we righteous to confess our sins to God? మన పాపములను దేవునికి ఒప్పుకునే విషయంలో లేదా మన పాపములు దేవునికి ఒప్పుకున్నప్పుడు మనం నీతిమంతులమా? Well, it's not unrighteous. అది అనీతి అయితే కాదు. In Proverbs 28 we have the same principle. సామెతలు 28వ అధ్యాయంలో అదే విధమైనటువంటి సూత్రం మనకు చెప్పబడింది అక్కడ. Let's read Proverbs 28:13. సామెతలు 28:13 వచనం చదువుదాము.
అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఓకే. Okay, so whoever confesses and forsakes his sin will get mercy from God. చూడండి, ఎవరైతే పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెడతారో వారు దేవుని యొక్క కనికరాన్ని పొందుదురు. Now this was not a law of not a part of the law of Moses. ఇది మోషే ధర్మశాస్త్రంలోని ఒక భాగము కాదు. But God also gave principles through prophets. దేవుడు ప్రవక్తలకు కూడా కొన్ని సూత్రాలను లేదా ఆజ్ఞలను ఇచ్చాడు. And so this is a principle here, not a command of the law of Moses. చూడండి, ఇది ఒక సూత్రం, అంతేగాని మోషే ధర్మశాస్త్రంలో ఒక భాగం కాదు. Alright, also in Psalms 51 we have another principle. సామెతలు కీర్తనలు 51వ అధ్యాయంలో మరొక సూత్రం మనకున్నది. కీర్తన 51వ అధ్యాయం Verse 17. 17వ వచనం చదువుదాం. ఓకే, 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు. ఓకే. Okay, so is this a sacrifice here? ఇక్కడ ఇది ఒక బలిగా ఉన్నదా? He says the sacrifices of God are a broken spirit. చూడండి, విరిగిన నలిగిన హృదయం అనేది దేవునికి బలులై ఉన్నాయని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. Did David have a broken spirit? దావీదునకు విరిగిన మనసు ఉన్నదా? Did he offer that sacrifice to God? ఆ యొక్క బలిని దేవునికి దావీదు అర్పించి ఉండెనా? He also confessed his sin. అతను తన యొక్క పాపాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. Was that righteous or unrighteous? అతను తన పాపాన్ని ఒప్పుకున్నట్టు అనేది నీత లేకపోతే దుర్నీత? So David offered a sacrifice that was not found in the law of Moses. చూడండి, దావీదు దేవునికి చెల్లించినట్టు ఆ యొక్క బలి ఉన్నది చూసారా, అది పాత నిబంధనలో అనగా మోషే ధర్మశాస్త్రంలో ఒక భాగం కాదు. Psalms 34, 34వ కీర్తన verse 18. 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఓకే. So, if God is near those with broken heart, was he near David? చూడండి, విరిగిన మనసు కలిగినటువంటి వారికి దేవుడు ఆసన్నుడు అని అంటే, అలాగైతే మరి దావీదునకు దేవుడు దగ్గరగా లేదా ఆసన్నంగా ఉన్నాడా? David had this broken heart. దావీదునకు విరిగిన మనసు కలిగినటువంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. Isaiah 57, యెషయా 57వ అధ్యాయము verse 15. 57వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును, అయినను వినేమ గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినేమ గల వారి యొద్దకు దీన మనసు గల వారి యొద్దకు వద్దను నివసించున్నాను. So where does God dwell in this verse? ఈ వచనంలో దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? He dwells with those that are of a contrite and humble spirit. చూడండి, ఎవరైతే వినేమ మనసు కలిగినటువంటి వారుగా ఉన్నారో, ఎవరైతే విరిగిన మనసు గల వారై ఉన్నారో వారి యొద్ద దేవుడు నివాసం చేస్తున్నానని చెప్తున్నాడు. Okay, so that's where God dwells. దేవుడు అక్కడే నివాసం చేస్తున్నాడు. David had this contrite spirit. దావీదునకు యొక్క నలిగినటువంటి మనసు ఉన్నది. Did God dwell with David while he had this contrite spirit? చూడండి, విరిగి నలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడుగా దావీదు ఉన్నప్పుడు దేవుడు దావీదు యొద్ద నివాసం చేసినా?
And of course he did. అవును, ఆయన చేశాడు. Not only that, అది మాత్రమే కాక but what does God do in this verse for those who do have a contrite and a humble heart? చూడండి, ఈ యొక్క విరిగి నలిగినటువంటి మనసు గల వారి యొద్ద ఆయన ఏం చేస్తున్నాడు? He revives their spirit. వారి యొక్క ఆత్మని ఉజ్జీవింప చేస్తున్నాడు. He revives their hearts. వారి యొక్క హృదయాన్ని ఉజ్జీవింప చేస్తున్నాడు. So, did God revive David's heart when he had the contrite spirit? చూడండి, విరిగిన మనసు దావీదు కలిగి ఉన్నప్పుడు దేవుడు దావీదుని ఉజ్జీవింపజేసి ఉన్నాడా? Was David righteous to have the contrite spirit? విరిగిన మనసు కలిగి ఉన్నట్లో దావీదు నీతి కలిగినటువంటి వాడై ఉన్నాడా? So did God impute righteousness to David for his contrite spirit? అప్పుడు విరిగి నలిగినటువంటి మనసును బట్టి దేవుడు దావీదునకు మరి నీతిని ఇచ్చి ఉన్నాడా? In Isaiah 66, యెషయా 66వ అధ్యాయంలో verse 2, 2వ వచనము, అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. ఓకే. so God looks to those that are of a poor and contrite spirit. చూడండి, ఎవరైతే మరి దీనులుగా ఉంటారో, ఎవరైతే నలిగిన హృదయం కలిగినట్టు వారై ఉంటారో వారి మీద దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు. So did God look toward David when he offered the sacrifice of a broken and contrite spirit? చూడండి, దావీదు విరిగి నలిగినటువంటి మనస్సును బలిగా దేవునికి అర్పించినప్పుడు దేవుడు దావీదు మీద దృష్టి ఉంచి ఉన్నాడా? So if David was righteous, did God impute righteousness to him? చూడండి, దావీదు నీతిమంతుడిగా ఉన్నందువలనే దేవుడు దావీదునకు ఆ నీతిని ఇచ్చాడు. So if we're truly sorry for our sin, చూడండి, మనము మన యొక్క పాపముల విషయమై మరి దుఃఖపడటము జరుగుతున్నది. will God look to us? మనల్ని దేవుడు చూస్తున్నాడా? He told us if we confess our sins, He'll forgive us and cleanse us. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయంలో మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే మనల్ని ఆయన క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తానని చెప్తున్నాడు. So God works with those who want to be righteous, even when they make a mistake. చూడండి, ఒకవేళ ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలని ప్రయత్నం చేసినప్పుడు, ఆ యొక్క వ్యక్తి ఒకవేళ తప్పిదం చేసినప్పుడు కూడా దేవుడు ఆ యొక్క వ్యక్తితో పనిచేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. So was David justified by was David did God impute righteousness to David for a work of the law of Moses? చూడండి, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడు దావీదునకు నీతిని ఇచ్చాడా? So that's what we read in Romans 4:6. రోమా 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివినటువంటి వచ్చిన భాగం అదనమాట. The man that God imputes righteousness to without the works of the law of Moses was blessed. చూడండి, మోషే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా ఏ మనుషుడు నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడో అట్టి మనుషుడు ధన్యుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So what did that tell the Jews? అది యూదులకు ఏం చెప్తున్నది? చూడండి, అక్కడ అది మోషే ధర్మశాస్త్రం అనేది యూదులకి అవసరం కాదని చెప్తున్నది. ఫోన్ చేస్తుందో చూడండి, దేవుడు ఈ యొక్క నువ్వు చేసి
దేవుడి యొక్క సూత్రాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారిని ఆయన దృష్టి కలిగి ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం వైపు తిరుగుతున్నాడు ఆయన. చూడండి, దావీదు ఇశ్రాయేలును లెక్కించడం అనేటువంటి విషయాన్ని మనం ముగించాలని చెప్పి అనుకుంటున్నాను. దావీదు యొక్క పాపాలను దేవుడు క్షమించాడు. దావీదు ఇశ్రాయేలుని లెక్కించాడు. మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇశ్రాయేలును లెక్కించేటువంటి క్రమంలో సాతానుడు సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు 2 సమూయేలు 24వ అధ్యాయము 1వ వచనము. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలీయుల వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, దేవుడు దావీదు పైన కోపం కలిగి ఉన్నాడా లేక ఇశ్రాయేలీయుల పైన కోపం కలిగి ఉన్నాడా? ఈ వచనంలో దేవుడే దావీదుని ప్రేరేపణ చేసి ఇశ్రాయేలును క్షమించమని చెప్పి ఇశ్రాయేలు లెక్కించమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యోబు 1వ అధ్యాయంలో ఇదే విధమైన స్థితిని గురించి మనం చూడగలము. యోబు 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనం చదువుదాము. అని అడుగగా అపవాది, యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. ఓకే, 12వ వచనంలో యోబు కలిగి ఉన్నటువంటి సమస్తం పైన దేవుడు సాతానునకు అధికారం ఇచ్చి ఉన్నాడు. అప్పుడు యోబు యొక్క పిల్లలను చంపేసి యోబు యొక్క మందలన్నిటిని నాశనం చేసింది ఎవరు? అప్పుడు 2వ అధ్యాయము 3వ వచనం చదివి ఎవరు నిందించబడుతున్నారో చూద్దాము. యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతులను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఓకే, చూడండి, దేవుడు సాతాను చూసి చెప్తున్నాడు,
నీవు నిష్కారణంగా నన్ను ప్రేరేపించితివి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So who actually was doing this to destroy Job? యోబుని నాశనం చేయట్లో ఎక్కువ వాస్తవంగా పని కలిగి ఉన్నది ఎవరు ఇక్కడ? If God had not given Satan permission, he could not have done anything. చూడండి, దేవుడు సాతానుకు పర్మిషన్ ఇవ్వకపోతే లేదా అనుమతి ఇవ్వకపోతే అతను ఏమి కూడా చేయలేడు. So God took full credit for destroying Job. చూడండి, యోబుని నాశనం చేసే క్రమంలో పూర్తిగా దేవుడే బాధ్యత వహించవలసినటువంటి వాడై ఉన్నాడు. In the same way here with David numbering Israel, అదే విధంగా దావీదు ఇశ్రాయేలుని లెక్కించుట విషయంలో Satan did the enticing, but God gave permission. చూడండి, సాతానుడు ప్రేరేపించాడు కానీ వాస్తవంగా దేవుని యొక్క అనుమతి ఉన్నది. Alright, so David was forgiven. దావీదు క్షమించబడి ఉన్నాడు. Alright, so David numbered Israel in 2 Samuel 24. దావీదు ఇశ్రాయేలుని లెక్కించాడు 2 సమూయేలు 24వ అధ్యాయంలో. And verse 10, he said, I have sinned. 10వ వచనంలో చెప్పాడు, నేను పాపం చేస్తని అని చెప్పి దావీదు చెప్పాడు. Okay, so was that the end of it? అదే ముగింపై ఉన్నదా? In verse 12 through 15, let's read that. 12 నుంచి 15 వచనాలు చదువుదాము. నీవు పోయి దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకును ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసినటువంటి ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుము అనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యం గలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అన్నో. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు రప్పింపగా ఆ దినము ఉదయమున మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచూ ఉండెను. అందుచేత దావీదు దాని నుండి బేర్షెబ వరకు 70,000 మంది మృతి నొందిరి. వీటన్నిటి యొక్క ఫలితము ఏమై ఉన్నది? దేవుడు 70,000 ఇశ్రాయేలులను చంపేశాడు. దావీదులకు 3 అవకాశాలు ఉన్నాయి. 7 సంవత్సరాలు కరువు. చూడండి, కరువు వస్తే మనుషులు చనిపోతారనే విషయం మనకు తెలుసు. చూడండి, శత్రువులు ఎదుట 3 నెలలు పారిపోవటం అనేది రెండవ కార్యము. మూడవది 3 దినములు రోగం చేత బాధించబడటం. దావీదు ఏం చెప్పాడంటే, దేవుడే నిర్ణయించును గాక అని చెప్పన్నాడు. చూడండి, 15వ వచనం ప్రకారం దేవుడు ఆ యొక్క 3 దినాలు ఆ రోగానితో మొత్తాన్ని నిర్ణయించుకున్నాడు. చూడండి, దావీదు ప్రజలను లెక్కించినట్లుగా ఎందుకు కారకుడయ్యాడు? 70,000 మంది మనుషులను చంపాలని దేవుడు అనుకున్నాడు. మోషే ఎలాగో అలాగే దేవుడు ఇశ్రాయేలులందరిని కూడా చంపాలనుకున్నాడు.
But God listened to Moses' prayer, దేవుడు మోషే యొక్క ప్రార్థన విన్నాడు. and who was praying for these people in Israel? ఇశ్రాయేలీయులు ఈ యొక్క ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నది ఎవరు? And what happened as soon as David pleaded with God while the plague was going? చూడండి, దావీదు దేవునికి మొరపెట్టుకుంటుండగా, అంటే ఆ యొక్క తెగులు అనేది రావటం జరుగుతూ ఉండగా దావీదు దేవునికి మొరపెట్టుకుంటుండగా ఏం జరిగింది? So God listened to David and told the angel to put his sword out. చూడండి, దేవుడు దావీదు యొక్క ప్రార్థన అంగీకరించి దూతకు చెప్పాడు, నీ కత్తిని వేయటం ఆపు చేయము అని చెప్పన్నాడు. All right, let's go back to 1 Kings 15:5 then and understanding this. మొదటి రాజులు 15వ అధ్యాయము 1 Kings 15:4 మనకు తెలుగులో 4 చదువు. ఓకే, తెలుగు 4 కదా. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. ఓకే, so David did what was right in the eyes of the Lord. దావీదు యెహోవా దృష్టి యందు ఏదైతే సరిగా ఉన్నదో దాన్ని చేశాడు. And notice he didn't say he didn't sin other than that time. చూడండి, అంతకంటే అది కాకుండా ఇంకొక పాపం చేయలేదని చెప్పలేదు. He said he didn't turn aside from anything God commanded him. దేవుడు ఆజ్ఞాపించినటువంటి దానిలో నుంచి కుడికి కానీ ఎడమ కానీ తిరగలేదు అని చెప్పన్నాడు. So had God told David not to number the children of Israel? దేవుడు ఇశ్రాయేలును చూసి దావీదును చూసి ఇశ్రాయేలు లెక్కించొద్దని చెప్పి ఎక్కడైనా చెప్పాడా? So why would David number Israel? దావీదు ఇశ్రాయేలును ఎందుకు లెక్కించను? Joab accused David of pride. చూడండి, యోవాబు దావీదు గర్విష్ఠై ఉన్నాడని చెప్పి యోవాబు నిందించాడు. Did the law of Moses say thou shalt not be proud? నన్ను అహంకారం కలిగి ఉండొద్దని చెప్పి మోషే ధర్మశాస్త్రం ఏమని చెప్పిందా? No, that wasn't part of the command. అది ఆ యొక్క ధర్మశాస్త్రంలో భాగంలో అనేది కాదు అది. But pride is wrong. చూడండి, అహంకారం కలిగి ఉండటం అనేది తప్పైనదే. And we don't know for sure why David numbered Israel. ఇశ్రాయేలును దావీదు ఎందుకు లెక్కించాడనే విషయం మనకు ఖచ్చితంగా తెలియదు. But whatever it was, David thought it was wrong. చూడండి, అది ఏమైనప్పటికీ కూడా దావీదు తప్పై ఉన్నదని చెప్పి అనుకోవటం జరిగింది. And so if we think something's wrong and do it, then we are condemned. చూడండి, మనం ఏదైనా తప్పు చేసినట్లయితే అప్పుడు మనం కూడా నిందించబడతాం. So we'll find out on Judgment Day if God imputed sin to David in that action. చూడండి, ఆ యొక్క క్రియను బట్టి తీర్పు దినమున దావీదు పైన దేవుడు ఆ పాపాన్ని మోపుతాడు. All right, let's turn back to this false doctrine. ఇప్పుడు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అబద్ధ బోధ వైపు ఒకసారి తిరుగుదాము. The false doctrine is that God imputes all of Christ's righteousness to his children. చూడండి, దేవుడు క్రీస్తు యొక్క సమస్త నీతిని కూడా తన పిల్లలకి ఎంచుతున్నాడు అని చెప్పి ఈరోజు అబద్ధ బోధ బోధిస్తున్నారు. And the doctrine says once God gives that righteousness to his children, they have it until judgment day. చూడండి, ఒకసారి దేవుడు ఆ యొక్క నీతిని తన పిల్లలకి ఇచ్చితే అది తీర్పు దినం వరకు కూడా దాన్ని వారికి ఉంచుతాడని చెప్పి అనుకుంటున్నారు. Their doctrine further states ఆ యొక్క బోధ అనేది ఇంకా ముందుకు చెప్తున్నది that God does not charge any of their children, any of his children with sin. చూడండి, దేవుడు తన యొక్క పిల్లలు ఎవరు కూడా పాపం చేసినా కానీ దాన్ని లెక్కించడు అని చెప్పి ఒక అబద్ధ బోధ చెప్తున్నది. Their doctrine says that God only sees Christ's righteousness and counts the man righteous. వారి యొక్క బోధ ఏం చెప్తుందంటే దేవుడు యేసుక్రీస్తు యొక్క నీతిని మాత్రం సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నవి. ఓకే, So does God see everything that happens? జరుగుతున్న ప్రతిదాన్ని కూడా దేవుడు చూస్తున్నాడా? How can these false teachers say that God doesn't see their sin? చూడండి, ఈ యొక్క అబద్ధ బోధకులు ఎలాగ చెప్పగలరు వారి యొక్క పాపాలను దేవుడు చూడట్లేదు అని చెప్పి ఎలాగ చెప్పగలరు?
And notice, after this sin was forgiven, అతని యొక్క పాపం అనేది క్షమించబడిన తర్వాత God said he didn't turn aside from anything. He commanded him all the days of his life, except in this matter of Uriah the Hittite. చూడండి, దావీదు పాపమును క్షమించబడిన తర్వాత నుంచి ఇక ఉరియా భార్య విషయంలో తప్ప ఇంక ఎప్పుడు కూడా దేవుడు దావీదు కుడికి గాని ఎడమకి గాని తొలగిపోలేదని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. Well, this false doctrine says God doesn't see our sin after we get all of Christ's righteousness. మన ఈ యొక్క అబద్ధ బోధ ఏం చెప్తుందంటే క్రీస్తు యొక్క నీతి మనకు ఎంచబడిన తర్వాత మన పాపములను దేవుడు చూడట్లేదని చెప్పి చెప్తున్నది. But here he is writing these things long after David sinned. దావీదు పాపం చేసిన చాలా సంవత్సరాల తర్వాతనే ఈ కార్యాలు రాయబడ్డాయి. And he mentions this sin concerning Uriah the Hittite. చూడండి, ఇత్యుడగు ఉరియా విషయమైనటువంటి కార్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. So did God see David's sin? అలాగైతే దావీదు యొక్క పాపాన్ని దేవుడు చూడగలిగాడా? Did God see David counting Israel? దావీదు ఇశ్రాయేలు లెక్కించడాన్ని దేవుడు చూశాడా? Did God forget it, or did he write about it? దేవుడు దాన్ని మర్చిపోయాడా లేకపోతే దాన్ని రాశాడు ఎక్కడ? So their doctrine that God doesn't see his children's sin is totally false. చూడండి, దేవుడు తన యొక్క పిల్లల యొక్క పాపాలను చూడట్లేదు అని చెప్పేటువంటి వారి యొక్క అబద్ధ బోధన చూశారా? అది పూర్తిగా తప్పై ఉన్నది. So here God imputed David's own righteousness to them. దావీదు యొక్క సొంత నీతినే దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. The false doctrine says God imputes somebody else's righteousness. అయితే ఈ యొక్క అబద్ధ బోధ ఏం చెప్తుందంటే ఎవరో మరొకరి యొక్క నీతిని ఇక్కడ దావీదునికి ఎంచబడింది అని చెప్పి ఈ అబద్ధ బోధ చెప్తున్నది. So can they use David's situation as proof of their doctrine? చూడండి, దావీదు యొక్క పరిస్థితిని వారు చూపిస్తూ తమ యొక్క బోధన నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. No, God imputed David's own righteousness, not somebody else's. లేదు, దేవుడు దావీదు యొక్క సొంత నీతిని దావీదుకి ఎంచాడే తప్ప వేరొకరి యొక్క నీతిని తీసుకొచ్చి దావీదుకి ఎంచలేదు. Right, we turn to Abraham now. ఇప్పుడు అబ్రహాం వైపు తిప్పుకుందాం మనం. And God uses Abraham as someone that he imputed righteousness to. చూడండి, దేవుడు అబ్రహాముని మరి ఎవరికో ఒకరికి నీతి ఎంచినట్లుగా అబ్రహాం చూస్తున్నాడు ఇక్కడ. Let's read Romans 4:9-11. రోమ 4:9-11 ఇప్పుడు చదువుదాం. ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను చున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఎక్కడ అప్ టు బ్రదర్, అప్ టు విచ్ వర్స్? 3:11. ఓకే. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. ఓకే. So Abraham's faith was counted for righteousness. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. And that's this word imputed. అదే ఈ ఎంచబడుట అనే పదం యొక్క అర్థము. God took an inventory of Abraham's heart. చూడండి, అబ్రహాము యొక్క భాగంలో దేవుడు ఒక లెక్క పట్టికను మరి దేవుడు చూశాడు. He saw faith in Abraham's heart. అబ్రహాము యొక్క హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. So he counted that for righteousness. దాన్ని దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. I notice what circumcision was for. సున్నతి దేని కొరకో గమనించండి. Abraham was already righteous. అబ్రహాము ముందుగానే నీతిమంతుడై ఉన్నాడు. And God gave him circumcision as a seal of that righteousness which he already had. చూడండి, అతను ముందుగానే కలిగి ఉన్న నీతికి ముద్రగా సున్నతి అనేటువంటి గుర్తును దేవుడు ఇచ్చి ఉన్నాడు.
So was Abraham righteous? అబ్రహాము నీతిమంతుడై ఉండెనా? We've read Genesis 18. ఆది కాండము 18వ అధ్యాయం మనం చదివాం కూడా. Let's read 18 and 19. ఆది కాండం 18వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు చదువుదాము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములో జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఓకే. So here not only did Abraham do righteousness and judgment. చూడండి, అబ్రహాము ఏదో నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవటం మాత్రమే కాక But he taught his children and his servants to do the same thing. చూడండి, అతని పిల్లలకి అతని యొక్క దాసులకును కూడా నీతిగా నడుచుకోవాలని చెప్పి వారికి బోధించడం జరిగింది. Okay, so God then saw this righteousness. దేవుడు అతని యొక్క నీతిని చూశాడు. So he saw Abraham's righteousness and gave Abraham credit for his own righteousness. చూడండి, అబ్రహాము యొక్క నీతిని చూసి అబ్రహాము నీతిని అతనికే ఇచ్చి ఉన్నాడు దేవుడు. Did he give Abraham credit for someone else's righteousness? అబ్రహామునకు వేరొకరి నీతిని తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చాడా దేవుడు? No, he gave him credit for his own righteousness. అతని యొక్క సొంత నీతిని అతనికి దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. All right, what about this false doctrine? ఈ యొక్క అబద్ధ బోధన గురించి ఏంటండి? The false doctrine says we receive all of Christ's righteousness and Abraham's fruit. చూడండి, ఈ యొక్క అబద్ధ బోధ ఏం చెప్తుందంటే మేము క్రీస్తు యొక్క నీతిని సమస్తాన్ని తీసుకుంటున్నాము అని చెప్పి అబ్రహాము దాంట్లో నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. Can they use Abraham here? ఇక్కడ అబ్రహామును వారు ఉపయోగించుకోగలరా? No, Romans the 4th chapter verse 5. రోమా 4వ అధ్యాయం 5వ వచనంలో అది చేయలేరు వారు. చదువు 4వ అధ్యాయం 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి 4వ అధ్యాయం 5వ వచనం. ఓకే, So it's very clear. చాలా తేటగా ఉన్నది. God imputed Abraham's faith as దే righteousness. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని అతనికి నీతిగా ఇచ్చాడు. So God took an inventory of Abraham's heart. అబ్రహాము యొక్క హృదయంలో ఉన్నటువంటి లెక్కలన్నీ ఆయన పరిశీలించి లెక్కగట్టి చూశాడు. He saw righteousness in Abraham's heart. అబ్రహాము యొక్క హృదయంలో ఉన్న నీతిని దేవుడు చూశాడు. So he declared Abraham as righteous. ఆ తర్వాత అబ్రహాము నీతిమంతుడై ఉన్నాడని చెప్పి నిర్ణయించున్నాడు. So it wasn't somebody else's righteousness, it was Abraham's own righteousness. చూడండి, ఇది ఇతరుల యొక్క నీతి కాదది, అబ్రహాము యొక్క సొంత నీతి అతనికి ఎంచబడింది. All right, in Genesis 12, ఆది కాండము 12వ అధ్యాయం అండి. 12వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. ఓకే. so God told him to leave Ur of the Chaldees. కల్దీయ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పాడు. And was Abraham righteous or unrighteous to leave Ur of the Chaldees? అబ్రహాము కల్దీయ పట్టణం దేశంలోని ఊరనే పట్టణాన్ని వదిలిపెట్టి పోవటం అనేది అబ్రహాం యొక్క నీత దుర్నీత? అది Abraham was righteous. అబ్రహాం నీతిమంతుడై ఉన్నాడు. He believed God would give him a land. చూడండి, దేవుడు అతనికి ఒక దేశాన్ని ఇస్తాడనే విషయాన్ని అబ్రహాం నమ్మాడు. And he obeyed and left Ur.
అది దానికి లోబడి ఊరు పట్టణం ఊరు దాటి వెళ్ళిపోయాడు. In Genesis 15 verse 6, ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. ఓకే. Alright, so here Abraham believed the Lord, and it stated he counted to him for righteousness. చూడండి, దేవుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి దేవుడు నీతిగా ఎంచాడు. So whose faith did Abraham have that God counted righteous? దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి విశ్వాసము, అంటే అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం చూసి దేవుడు ఎవరి యొక్క నీతిని అబ్రహాముకి ఇచ్చాడు? He counted his own faith as righteous. అబ్రహాము యొక్క సొంత నీతిని అతనికి దేవుడు నీతిగా ఇచ్చాడు. Let's see the context here ఇక్కడున్న సారాంశాన్ని మనం చూద్దామండి. and read verses 1 through 5. విచ్ బుక్? Genesis 15, 1 to 5. ఆదికాండము 15:1-5 చదువుదాం. చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పెను. ఓకే. So in verse 4, 4వ వచనము, God made him a promise. దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. And Abraham had faith in that promise. He believed God. చూడండి, అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మాడు. So is that something Abraham did or something someone else did for Abraham? చూడండి, ఇప్పుడు అబ్రహాము నమ్మాడు అంటే అది అబ్రహాము చేసినటువంటి క్రియ, లేకపోతే వేరొకరు చేసినటువంటి క్రియ ఉన్నదా? Then again in verse 15, verse 5, మరలా 5వ వచనము, he told him his seed would be like the stars of heaven. ఆకాశ నక్షత్రం వల్లే అతని యొక్క సంతానం ఉంటుందని చెప్పి దేవుడు చెప్పాడు. So was that something Abraham did or something someone else did for Abraham? చూడండి, అది ఎవరైనా ఇతరులు చేసినటువంటి, అబ్రహాం కోసం చేసినటువంటి కార్యమా, లేదా అబ్రహాం చేసినటువంటి కార్యమా అది? And of course we know it was something Abraham did. చూడండి, మనకు తెలిసినంత వరకు అది అబ్రహాం చేసినటువంటి కార్యమైనదని తెలుసు. So God then counted that for righteousness. దేవుడు దాన్ని అతనికి నీతిగా ఎంచి ఉన్నాడు. So every time it talks about Abraham's righteousness, it's Abraham's own righteousness. చూడండి, అబ్రహాం యొక్క నీతిని గురించి ఎప్పుడు మాట్లాడినప్పటికి కూడా అది అబ్రహాం యొక్క సొంత నీతిని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. Now these people are blind in their insight. చూడండి, ఈ యొక్క ప్రజలు వారి యొక్క దృష్టి మాంద్యం కలిగినటువంటి వారుగా ఉన్నారు. They don't see that anything's happening in the inner man. అంతరంగ పురుషుల్లో ఏమైతే జరుగుతుందో దాన్ని వారు చూడలేకపోతున్నారు. So when Abraham had the faith in his own heart, they don't recognize that as something Abraham did. చూడండి, అబ్రహాము తన సొంత హృదయంలో ఏమైతే కలిగి ఉన్నాడో దాన్ని దేవుడు చూసి అతన్ని గుర్తించాడు. But did someone else do it for Abraham or did Abraham do it himself? చూడండి, ఇంకెవరైనా ఒకరు వచ్చి అబ్రహాం కోసం చేశారా, లేదా అబ్రహాము తన కొరకు తానే చేసుకున్నాడు దాన్ని?
it himself. ఇదంతా కూడా అబ్రహాము తన కోసం చేసుకునేటువంటి కార్యమై ఉన్నది. So these false teachers are using Abraham to try to prove that we receive all of Christ's righteousness. చూడండి, ఈ యొక్క అబద్ధ బోధకులందరూ కూడా మేము క్రీస్తు యొక్క సమస్త నీతిని పొందుతున్నాము అని నిరూపించడం కోసం అబ్రహామును ఉపయోగిస్తున్నారు. But we've seen so far, మనం ఇంతవరకు చూసి ఉన్నాము, if we believe, God will give us credit for our own righteousness. మనము విశ్వాసం ఉంచితే మన యొక్క సొంత నీతిని దేవుడు మనకి ఇస్తాడు. So if he's not giving us someone else's credit for someone else's faith, ఇతరుల యొక్క విశ్వాసాన్ని దేవుడు మన విషయమై మనకెంచడు. all right, time is gone here. ఇక్కడ సమయం అయిపోయింది. So shall we pray and ask the Lord for more understanding? మనం ప్రార్థన చేసి దేవుడు ఎక్కువగా తన కృపను మనకు అనుగ్రహించిన వివేకాన్ని మనకి ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దామా? ఓకే బ్రదర్. పరిశుద్ధ తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు చూపినటువంటి దయ కనికరాన్ని బట్టి స్తోత్రాలు. తరగతిలో మీరు తోడుగా ఉన్నారు. మా తండ్రి, విన్నట్లు సహోదరులని మంచి మనసును దయచేసి వారు వచ్చి మీ యొక్క వాక్యాన్ని జ్ఞానాన్ని వినుటకు మా తండ్రి తమ యొక్క సమయాన్ని వెచ్చించి మీ యొక్క జ్ఞానాన్ని వించున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇట్టి సహోదరులు వినగలిగినట్లు మా యొక్క సహోదరుని మీరు ఉపయోగించుకుని ఆయన ద్వారా మా తండ్రి అనేకమైనటువంటి లోతైనటువంటి సత్యాలను మాకు వివరించగలిగినట్లు మీరు ఆయన్ని వాడుకున్నందుకే మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి ఈ తరగతంతా మీకు మయంకరంగా నిర్వహించుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుని మమ్మల్ని ప్రేమించి మా కోసం తను అప్పగించుకుని మరణించి తిరిగి 3వ దినాన్ని లేచినటువంటి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలండి అందరికీ. సహోదరులారా అందరికీ వందనాలండి. ఓకే బ్రదర్.